70వ దశకంలో ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి తనదైన ప్రతిభ, స్వయం కృషి, పట్టుదలతో హీరోగా నిలదొక్కున్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ధైర్యంగా నిలబడ్డారు. సామాన్యుడి నుండి అసామాన్యుడిగా ఎదిగారు. భారీ పోటీని తట్టుకొని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నెంబర్ 1 హీరోగా గుర్తింపు పొందిన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో బర్త్డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అలాగే మరోవైపు చిరంజీవికి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చిరంజీవికి మాత్రమే సొంతమైన కొన్ని అరుదైన రికార్డ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర కథానాయకులు సినీ ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో పునాది రాళ్లు మూవీతో 1978లో చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1983లో వచ్చిన ఖైదీ మూవీతో హీరోగా ఆయనకు బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత చిరు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంచెలంచెలుగా ఎదిగారు. సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి భారతీయ నటుడిగా రికార్డు సృష్టించారు. 1992లోనే ఒక్కో సినిమాకు ₹1,00,00,000 పారితోషికం తీసుకున్నారు. పర్సనల్ వెబ్సైట్ కలిగిన మొట్టమొదటి జాతీయ నటుడు చిరంజీవి. www.kchiranjeevi.com అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆయన గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. చిరంజీవి నటించిన స్వయం కృషి సినిమా రష్యన్లోకి డబ్ అయిన తొలి తెలుగు సినిమా. ఇది ఒక రికార్డే. అలాగే ప్రతిష్టాత్మక ఆస్కార్ వేడుకలో గెస్ట్ గా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా చిరంజీవి 1987లో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ఏకపాత్రాభినయం, ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేసిన చిత్రాలు 100 రోజులు ఆడిన ఘనత చిరంజీవికే దక్కింది. పసివాడి ప్రాణం చిత్రం ద్వారా టాలీవుడ్ కే కాకుండా యావత్ ఇండియా మొత్తానికి బ్రేక్ డాన్స్ ను పరిచయం చేసిన తొలి హీరో చిరంజీవి. 1980, 1983 ఈ ఏడాదుల్లో చిరు నటించిన 14 చిత్రాలు థియేటర్స్ లో సందడి చేశాయి. ఇది కూడా ఒక రికార్డే. ఇక 1999, 2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ట్యాక్స్ చెల్లించిన వ్యక్తిగా చిరంజీవి మరో ఘనత సాధించారు. అందుకు గాను ఆయన్ను ప్రభుత్వం సమ్మాన్ అవార్డుతో సత్కరించింది.